థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయమందు నీ ప్రేమను, నీ సన్నిధానాన్ని, నీ లేఖనం యొక్క కాంతిని ప్రభా మేము ఆపేక్షిస్తున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించండి. ఎవరెవరము ఏ హృదయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మా హృదయాలను తాకండి. నీ పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం మా అందరికి దయచేసి ఈరోజు ప్రభా మరి కాస్త నీకు దగ్గర అవ్వటానికి, నీ పోలికలోకి, నీ స్వారూప్యతలోకి మార్చబడటానికి మరిపోయినటువంటి కృపను మా అందరికీ అనుగ్రహింపచేయమని, అందరికీ వినగలిగే చెవులు, గ్రహించే మనసు, అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రభా అభివృద్ధిపరచమని మా ప్రార్థన వింటే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం పేరు బ్లేమింగ్, నిందించుట. కష్టమా? సులువైన పని కదా? చాలా సులువైనటువంటి పని. అందరికీ చాలా ఈజీగా చేసేటువంటి పని నిందించుట, బ్లేమింగ్ కదా. అందుకే వాస్తవానికి మనదేం తప్పులేదు కదా. వాస్తవానికి మనం ఏం తప్పులు చేయం, మనదేం తప్పు ఉండదు. అవునా? మన జీవితానికి, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి కారణము పరిస్థితులు లేదా ఇతర వ్యక్తులే. అవునా కదా? లేదంటే సాతాను. లేదు అని అంటే ఫైనల్ గా దేవుడే. దేవుడు ఇవన్నీ పెట్టాడు కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఏమంటారు? కాదా? కాబట్టి అంటే మనము ఎవరినో ఒకరు నిందించకపోతే మనం సర్వైవ్ కాలేము. అంటే మనది మనము సాటిస్ఫై చేసుకోలేము. అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు అని అంటే నాకు మంచి సంఘము లేదు. నేను ఇంకా ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేదు అంటే మా నాయకుడు మంచోడు కాదు, సరైన వాక్యం అక్కడ బోధించట్లేదు. నేను ఎన్నో చేద్దాం అనుకుంటున్నాను కానీ నా భార్య సరిగా సహకరించట్లేదు. నేను కూడా ఎంతో అది చేద్దాం అనుకుంటున్నాను కానీ నా భర్త సరిగా లేడు, మంచోడు కాదు. సో నేనేమో చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే మా పిల్లల్ని చెప్పినట్టు వినట్లేదు. నేను చాలా చేద్దాం అనుకున్నాను కానీ మా తల్లిదండ్రులు నాకు అంత కోఆపరేటివ్ లేరు. ఎడ్యుకేషన్ విషయంలో, ఇతరాతర విషయంలో అసలు అదే నేను అమెరికాలోనో యూకేలోనో ఉంటుంటే ఇప్పటికి ఎన్నో అద్భుతాలు చేసేవాడిని, సాధించేవాడిని. లేకపోతే నేను సైంటిస్ట్ అయ్యేవాడిని. ఉమ్, ఉమ్. ఇప్పటి వరకు నా దగ్గర బెంచ్ కార్ ఉండేది కనీసం. ఉమ్. సో ఏంటి ఇవన్నీ? మనం ఎందుకు సరిగా లేమంటే ఇవన్నీ కారణాలు. అవునా కదా? నిజమే కదా? ఉమ్. మేము చదువుకున్న కాలేజ్ బాగాలేదు, హాస్టల్ బాగాలేదు. నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది, బైబిల్ చదువుకోవాలని ఉంటుంది, కానీ మా చుట్టూ వాతావరణం సరిగా లేదు. అందుకే నేను ఎంత పెద్దగా చేసుకోలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను. అవునా? ఏదైనా చేద్దాం అనుకుంటే ఎప్పుడు నాకు ఇంట్లో పిల్లలు ఏదో డిస్టర్బెన్స్, ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు. అందుకే నేను అంత పెద్దగా కష్టపడలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను. అదే నాకు వాతావరణం అనుకూలిస్తానా నేను ఇప్పటికి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యేవాడిని. సో లేకపోతే ఇంకా సో అవునా కదా? నాకే కొన్ని వసతులు అధికంగా ఉండుంటే నేను ఇప్పటికీ గొప్పవాడిని అయిపోయేవాడిని. ఉమ్, నేను ఇలాంటి 10 సంఘాలకు ఇప్పటికి నేను ఆర్థిక సహాయం అందించేవాడిని లేదా అందించేదాన్ని. అవునా? సో ఇవన్నీ ఏంటి ఇప్పుడు? మనం సరిగా లేం. అవునా? అంటున్నామా? కాదు. మన చుట్టూ సరిగా లేదు. అవునా కదా? మన చుట్టూ అంత బాగుంటే ఎంత బాగుంటుండే. ఉం? అవునా కదా? మాట్లాడరేంటండి? సో క్రైస్తవ జీవితంలో మరి గత సంవత్సరం గడిచిపోయింది, మనం ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఇప్పటికి కూడా మళ్ళీ ఈ బ్లేమ్ షిఫ్టింగ్ అనేది ఉందా మన లైఫ్ లో? మనము ప్రతి దానికి ఇతరులను నిందించేటువంటి స్థితిలోనే ఉన్నామా? లేకపోతే అది దాటుకొని మరొక మెట్టు ఎదుగుదామా, లేకపోతే అక్కడే ఆగిపోదామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అవునా కదా? సో ప్రతి దానికి ఏదో ఒక వంక, ఏదో ఒక కారణం, ఏదో ఒక సాకు, ఏదో ఒక నెపం మనకు ఎలా ఉంటుంది. అవునా? నిజమే కదా? ఉంటుందా ఉండదా? ఎప్పటికీ ఉంటుంది. ఉం? సో వీటన్నిటి మనం ఏం చేద్దాం మరి? ఉం?
దీన్ని ఎలా మనం అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ బ్లేమ్ అంటే ఏంటిది, బ్లేమింగ్ అంటే ఏంటిది అని అంటే కొన్ని పర్యాయపదాలు చూద్దాం. బ్లేమ్ అంటే అక్యూజ్ చేయడం, నిందించడం, ఇతరులని నిందించడం. అంటే దీనికి కారణం ఇతనే, దీనికి కారణం ఈమెనే, లేకపోతే దీనికి కారణము ఈ పరిస్థితులు. నేను ఎప్పుడూ టైంకి వస్తాను కానీ కానీ ట్రాఫిక్ ఎక్కువ వలన నేను రాలేకపోయాను. అట్లా అనమాట. అక్యూజ్ చేయడం, దేన్నో ఒక దాన్ని మనం అక్యూజ్ చేయడం. నేను తొందరగా చేద్దాం అనుకున్నాను కానీ ఉదయం లేవడంలో నాకు ప్రాబ్లం అయింది, లేకపోతే మాకు నీళ్ళు రాలేదు, ఇంకేదో కారణం. ఆ, అలా అనమాట. అంటే ఏదో ఒకటి అక్యూజ్ చేయడం, లేదంటే ఫాల్ట్ అంటాం. రెండో పదం ఫాల్ట్, తప్పు మోపడం. ఎదుటి వ్యక్తిని, పరిస్థితులను మీద తప్పు మోపడం, ఇదే కారణం. అవునా? నిజమే కదా, ఇదే తప్పు మోపడం. మూడోది కండెమ్ అంటాం, ఖండించడం, దోషిగా ప్రకటించడం. ఇగో నా జీవితంలో నేను చక్కగా ఉండేవాడిని, నా అంత పర్ఫెక్ట్ పర్సన్ వాస్తవానికి ఎవరు ఉండరు, నా అంత పరిపూర్ణత ఎవరి లోపల ఉండదు, నా భార్య కంటే నేనే చాలా పరిపూర్ణని, కానీ నా భార్య చేయబట్టి నా పరిపూర్ణతకు లోపాలు ఉమ్, అవుతున్నాయి. ఉమ్, భార్య అంటుంది నా నా భర్తని, నేను నేను అసలు నాలో ఏ తప్పు ఉండదు, నేను పర్ఫెక్ట్, కానీ నా భర్త చేయబట్టి నేను పర్ఫెక్ట్ కాలేకపోతున్నాను. సందేహం ఉందా? ఇది కనిపించినట్టు కూర్చోవచ్చు కదా. సో క్రిటిసైజ్, విమర్శించడం, క్రిటిక్ చేయడం. అవునా? నింద మోపడం అని అంటే క్రిటిక్ చేయడం. చార్జ్, ఆరోపించడం. ఈవెన్ చార్జ్ అనే పదాన్ని కూడా మనం చూస్తాం. సెన్సర్ అంటాం, తీవ్రంగా తప్పు పట్టడం. సెన్సార్ కాదు, సెన్సర్, CNSUR. సో తీవ్రంగా తప్పు పట్టడం, ఈమె కారణం, ఇతడే కారణం, అదే కారణం, ఈయనే కారణం, ఇదే కారణం. ఉమ్, అలా అన్నమాట. ఏడోది పాయింట్ ఫింగరింగ్. అంటే పాయింట్ ఫింగర్స్ అన్నమాట, వేలెత్తి చూపడం. ఇగో ఇతనే, ఈమెనే. ఉమ్, మా నాన్న గాని అసలు కోటీశ్వరుడు అయి ఉంటే అసలు నేను ఏ రేంజ్ లో ఉండేవాడిని తెలుసా? మా నాన్న గాని ఇలా ఉంటే, మా డాడీ గాని అలా ఉంటే, మా మమ్మీ గాని బాగా చదువుకొని ఉంటే. ఉమ్, అంతే కదా. అసలు మనం మొత్తం ప్రపంచాన్ని ఇప్పటికీ ఏలే వాళ్ళం, పాలించే వాళ్ళం. నిజమే కదా. ఉమ్, మా ఇంట్లో అసలు ఎవరికన్నా అనారోగ్యం రాకపోతే ఈ దగ్గర ఇప్పుడు నేనైతే నా దగ్గర అసలు చాలా డబ్బులు ఉండేవి. నేను చాలా సేవింగ్స్ పెట్టుకునే వాళ్ళం. సో ఈ కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు చేయబట్టే నేను ఇలా బలహీన పడిపోయాను. ఉమ్, అబ్బా, పెళ్ళే కాకుండా ఉంటే అసలు నేను ఏ స్థాయిలో ఉండేవాడిను. ఆ? ఇవన్నీ కారణాలు అనమాట. ఈ పెళ్ళే కారణం, అసలు ఈ రోగం రావడమే కారణం. ఉమ్, మన ఇంట్లో తల్లిదండ్రులు అస్వస్థతకు గురవడం కారణం, మన కష్టాలన్నిటికీ పక్క వాళ్ళే కారణం, అసలు మనం గానే కాదు. ఏమంటారు? నిజం కదా. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఇలా పక్క వాళ్ళ మీద వస్తే. ఏమంటావు వైజాగ్? ప్రతిదాన్ని మనం పక్క వాళ్ళ మీద మోపితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత సంతృప్తి ఉంటుంది, అసలు మనకు సంబంధమే లేదు. ఇంకా ఏం దొరకలేదు అనుకో, ఫైనల్గా ఏం చేయాలా? అసలు ఇదంతా చేసిన సాతాన్ అబ్బాయి, ఇదంతా కాదు. ఆ? అసలు సాతాన్ అనే వాడు లేకపోతే అసలు మనం ఎంతో అద్భుతంగా ఉండేవాళ్ళం అసలు. ఉం? నిజము కదా. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తామనంటే అసలు ఇదంతా ప్రాబ్లం అది కాదు, దేవుడు ఇవన్నీ ఎందుకు చేసిండు, అసలు దేవుడు ఇలా చేయకపోతే బాగుండు. ఆ ఏదో తోటలో ఆ పండుగ మంచి అంటే జీవవృక్ష ఫలంలో మంచి చెడులో తెలుగు వృక్ష ఫలం పెట్టకపోతే అసలు సమస్య ఉండేది కాదు. అసలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అసలు? దేవుడే, దేవుడు చేయబట్టి మేము ఇవన్నీ శ్రమలు అనుభవిస్తున్నాం. అందుకే మా వల్ల అయితలేదు. మాకు పరిశుద్ధంగా జీవించాలని ఉంది, మా చుట్టూ అవ్వట్లే. పాపం మమ్మల్ని బాగా ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మాకు కూడా పరిశుద్ధ చూపులు చూడాలని ఉంటుంది కానీ బయట కొంతమంది డ్రెస్సింగ్ సెన్స్ చూడగానే మాకు మోహపు చూపులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, అసలు అవ్వట్లేదు మాకు. ఉం? మేము బాగానే ఉన్నాం యాక్చువల్లీ, మాకు ఎలాంటి లోపము లేదు. అంత లోపం అంత సృష్టిలో ఉంది, దేవుని లోపల ఉంది, సాతం లోపల ఉంది, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది, మనుషుల లోపల ఉంది. ఏమంటారు? అవునా కదా. అలాగేనా? సో ఎటు పోతున్నాం మనం? ఎదుగుతున్నామా? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నామా? వర్ధిల్లుతున్నామా? లేకపోతే మన మన యొక్క ఎదుగుదలకు ఆటంకంగా ఏదైతే మనం ఎదుగకుండా చేస్తున్నాయో వాటన్నిటి మనం సాకులుగా, నెపంగా, వంకలుగా పెట్టేసుకొని మనం ఒక దగ్గర ఆగిపోయిన మా జీవితంలో అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకు మనం ఆగిపోతున్నాం? ఎందుకు ఒక మెట్టు ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఒకటి సాధించాలని అనుకోవట్లేదు? అంటే ఎందుకు మనం ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి
జీవించలేకపోతున్నాం? ఎందుకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించలేకపోతున్నాం? ఎందుకు మనం పరిపూర్ణతను సాధించడానికి ముందుకు ప్రయాణము చేయలేకపోతున్నాం? ఎందుకు అని అంటే మనకు కొన్ని సాకులు ఉన్నాయి, కొన్ని నెపాలు ఉన్నాయి, కొన్ని వంకలు ఉన్నాయి, కొన్ని బ్లేమింగ్స్ ఉన్నాయి. కానీ నీకు ఉన్న పరిస్థితుల్లో కానీ దాన్ని నువ్వు సరిగా వినియోగించుకుంటున్నావు అంటే మరి అది కూడా జవాబు చెప్పాలి దానికి. అవునా? వాడు అన్నాడు కదా, యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒకని 10 ఇచ్చాడు, ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి ఒకటే ఇచ్చాడు. నాకు ఒకటే ఇచ్చిన, నాకు 5, 10 ఇచ్చి ఉంటే నేను ఎప్పుడు మొత్తం ఇప్పటికి పట్టణాలన్నీ మొత్తం సంపాదించి పెట్టేవని అనుకున్నాడు ఆయన. అవునా? నాకు ఒకటే ఇష్టం, అదే 5, 10 ఇచ్చి ఉంటే నేను నా తలాంటి ఏంటో, నా పవర్ ఏంటో నేను చూపించేవాడిని, నా శక్తి ఏంటో నేను చూపించేవాడిని. ఏమంటారు? ఇది ప్రాబ్లం అండి. నాకు ఇంతే ఇచ్చినావు, ఇంకొంచెం ఇచ్చి చూడు, ఏం చేస్తాను నేను? అంతేనా? ఏమంటారు? సో నెవర్ బ్లేమ్ ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్. దయచేసి మీ జీవితంలో ఎవరు నిందించకుండా, పరిస్థితులను కానీ వ్యక్తులను కానీ నిందించకుండా ఉండేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. బైబిల్లో కూడా అది చూస్తాం మనం. నిందించకుండా నువ్వు ఉండగలుగుతావా? నెపం చెప్పకుండా, సాకు చెప్పకుండా, వంక చెప్పకుండా నువ్వు ఎదగలుగుతావు అంటే నిజమైన సాకుల గురించి నేను మాట్లాడాలి, నిజమైన కారణాల గురించి మాట్లాడట్లే నేను. కొన్నిటికి నిజమైన కారణాలు ఉంటాయి, నేను వాటి గురించి మాట్లాడట్లే. మనం వాటిని నెపంగా చూపిస్తాం కదా, సాకుగా చెప్పుకుంటూ మనం ఎదగకుండా ఆపుతున్న చూసినావు, దాని గురించి మాట్లాడుతున్నాం. నిజమైనటువంటి జీవితంలో కష్టాల గురించి నేను మాట్లాడట్లా, కారణాల గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. నిజమైన ప్రతి మనిషి జీవితంలో నిజమైన కష్టాలు ఉంటాయి, నిజమైన శ్రమలు ఉంటాయి, నిజమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటన్నిటిని మనం సాకుగా చూపించుకుంటూ ఒక మెట్టు ఎదగకుండా మనల్ని మనం ఆపుకుంటున్నామా? అవి సాకుగా చూపిస్తున్నామా? అవి ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తున్నామా? ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నామా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకే డోంట్ బ్లేమ్, లర్న్ గాడ్స్ పర్పస్. దేనిని నిందించకు, ఏ పరిస్థితిని నిందించకు, ఎవరిని నిందించకు, కానీ దేవుని నేర్చుకో. ఎందుకు అది అనుమతించబడిందో చూడు, ఎందుకు దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చాలాసార్లు మన జీవితంలో అనుమతించే వాటిని మనం అర్థం చేసుకోం. అవునా? దేవుడు ఇది అనుమతించాడు, దీనిలో ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ ప్రణాళిక నేను తెలుసుకుంటే నాకు బెనిఫిట్ అనే విషయాన్ని మనం ఆలోచించాం. అర్థమవుతుందండి? మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క పర్పస్ని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుడు మనల్ని మన పట్ల నిర్దేశించినటువంటి ఆ యొక్క ఆలోచనని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ప్రభా, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఏంటి నీ ఉద్దేశం అడుగుతున్నామా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? నాకేం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా? మన జీవితంలో ఇంత ఇంత నేను ఇంత పరిస్థితికి నేను ఎందుకు రావాలా? కొన్నిసార్లు అనుకుంటాం మనం మన జీవితంలో, ఎన్ని వచ్చినా నేను చూసుకుంటలే, మళ్ళీ ఒక 5-6 నెలలు మంచిగా అయితే నా తడగేంటో ఏముండదు చూపించడానికి. ఇంకా దిగజారుతాం మనం. అవునా? గర్వం మనిషిని పాడు చేస్తుందన్న దానికి నేను చాలా ఉదాహరణలు ఇవ్వగలుగుతాను. మన చుట్టూనే అలాంటి, మన కుటుంబంలోనే, మన సమాజంలోనే, మన సంఘంలోనే, అంటే మనలోనే అలాంటి గర్వము మనల్ని ఎలా పాడు చేస్తుందో మనం చూడడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అవి ప్రస్తావించడానికి నేను పూనుకోవట్లేదు, కానీ ఎవరికి వారు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. నెంబర్ 1, బ్లేమింగ్ అనేటువంటి మాటని మనము ఒక్కొక్క అక్షరాన్ని విడమర్చి చూద్దాం. అసలు ఏంటి అని. నెంబర్ 1, బీ ఫర్ బ్లైండ్స్ స్పిరిచువల్ గ్రోత్. నింద వేయడం అనేది ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇతరులను నిందిస్తాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం అనేది తగ్గిపోతుంది, ఆత్మీయ ఎదుగుదల తగ్గిపోతుంది. అర్థమవుతుందా అండి? నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి, ఒకవేళ నేను చూసినటువంటి సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, వాళ్ళని చూస్తే నేను ఎదగలేను వాస్తవం చెప్పాలంటే. అందుకే వాళ్ళని నిందించడానికి పూనుకోలే. నేను వాళ్ళని నిందించడానికి బదులు వాళ్ళనే ఆధారం చేసుకొని అలా జీవించకూడదని అక్కడ నుండి ఒక కొత్త పాఠం నేర్చుకొని నేను ముందుకు అడుగులు వేయడం ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడైతే నిందిస్తూ ఉంటామో అక్కడే ఆగిపోతాం మనం. అవునా? ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది, పరిచర్య ఆగిపోతుంది. అవునా? ప్రయాణం ఆగిపోతుంది. ఎప్పుడైతే మన పరిస్థితులకి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను లేదా పరిస్థితులను నిందిస్తాము, ఆరంభిస్తామో నీ ఎదుగుదల ఆగిపోతుంది. నేను బాగానే ఉంటాను యాక్చువల్లీ, నా ఇంట్లో పర్సనల్ ప్రేయర్ చేసుకోవడానికి నాకు అంత స్కోప్ ఉండదు, అందుకే ఇలా బలహీన పడిపోతున్నాను.
అంటే మనం ఏం చేస్తాం ప్రతిసారి ఏదో ఒక పరిస్థితి మీద ఏదో ఒక వ్యక్తి మీద మనం నింద మోపుతాం. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేసరికి మా ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయట్లే. సాకు దొరికింది కదా, నింద దాని మీద వేసి మనము సైలెంట్ అయిపోవచ్చు. ఇలా నీ జీవితంలో నువ్వు చేసినంత కాలము నువ్వు ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ఎదగలేవు. ఒక మెట్టు నువ్వు ఎప్పటి కూడా ఎదగలేవు. అవునా? నేను మంచిగానే ఉంటాను కానీ మా చుట్టుపక్కల అందరు ఇల్లేనండి, అందరు దేవుని ఎరగని వాళ్ళే, వాళ్ళు ఏదో ఒకటి చేస్తా ఉంటారు, అందుకే నేను ఇలా ఉన్నాను. రైటేనా? అలా చెప్పిన అలా చెప్పినటువంటి ఒక భక్తుడిని బైబిల్లో చూపించగలుగుతారా? వ్యక్తుల మీద పరిస్థితుల మీద నింద మోపి నా ఆధ్యాత్మిక జీవితం దీనివల్ల కుంటుపడిపోయింది, దీనివల్ల తగ్గిపోయింది, దీనివల్ల నేను దేవునికి దగ్గర కాలేకపోయాను అని చెప్పినటువంటి ఒక భక్తుడిని ఉదాహరణ చూపించగలుగుతారా? వెతకండి, కనీసం 50 మంది అన్న దొరకరా బైబిల్లో? లేరా? అయ్యో, చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. చూడండి, అందుకే మన హృదయంలో ఎప్పుడైతే మనము ఇతరుల మీద పరిస్థితుల మీద నింద మోపాలని ప్రయత్నం చేయడం చేస్తామో మన ఎదుగుదల ఏమవుతుంది? అది ఆగిపోతుంది. అవునా? ఎదుగుదల అంటే కేవలం ఆధ్యాత్మికంగా కాదు. నువ్వు ఏ విషయంలో నింద మోపితే ఆ విషయంలో ఎదుగుదల ఆగిపోతుంది. నేను బాగానే ఉన్నాను, నేను మంచి అసలు టాలెంటెడ్, కానీ నా చుట్టూ నా టాలెంట్ దగ్గర ఉద్యోగం ఇష్టం లేదు, లేదంటే నెల లక్ష రూపాయలు ఈజీగా సంపాదించేవా. అంటే ఏం చేస్తున్నాం మనం? ఒకవేళ అదే వాస్తవం అయితే అందరి జీవితంలో అదే వాస్తవం కావాలి. అవునా? అదే వాస్తవం అయితే అందరి జీవితంలో అదే వాస్తవం కావాలి, కానీ అందరి జీవితంలో అదే వాస్తవమా? కాదు. మరి ఎందుకు కాదు అందరి జీవితంలో? ఆలోచించండి. సో రెండోది, ఎల్ఫర్ లీడ్స్ టు ప్రైడ్ నాట్ రిపెంటెన్స్. సో లీడ్స్ టు ప్రైడ్ నాట్ రిపెంటెన్స్. నింద అనేది ఏమైతుంది అని అంటే అది గర్వానికి దారితీస్తుంది, పశ్చాత్తాపానికి కాదు. అవునా? ఏమనుకుంటాడు? నేను బాగానే ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రైట్, నా సైడ్ నేను బాగున్నాను కాబట్టి నేను ఇంకొకటి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ, పరిచయుడు ఉన్నాడుగా బైబిల్లో కదా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. అవునా? వాస్తవానికి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను పరిశుద్ధుని. నేను ఆ సుంకర్ లాంటివని కాదు. అంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక రకమైనటువంటి ఇతరుల మీద నింద మోపడం అనేది గర్వానికి సూచన. నేను ఆయనలాగా లేదు, చూసినావా? అబ్బో, నేను మా భార్యలాగా లేను, నేను తెలుసా నేను ఎంత బెటర్గా ఉన్నాను, మా భర్త లాంటి అయితే కాదు, నేను చాలా బెటర్ నేను. అంటే మనం ఏం చేస్తున్నాం? ఒకరి నుంచి ఒకరు బెటర్ అనుకుంటున్నాం. మన కంపారిజనే రాంగ్. అవునా? అంటే వాళ్ళకంటే బెటర్ మనం. నేను మరీ అంత భయంకరమైన పాపిని కాదండి, నేను చేస్తా తప్పులు, కానీ అంత భయంకరమైన పాపిని అయితే కాదు. అసలు అంటే బయట పేపర్లో కనిపించేటువంటి ఆ దొంగలాగా, లేకపోతే ఆ హంతకులు అంత అంత డేంజర్ కాదు మనం. అవునా? వాళ్ళకంటే బెటరే మనం. అంటే ఏం చేస్తున్నాం అని అంటే మన యొక్క బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి కదా, మన యొక్క లోటుపాట్లను కప్పించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇతరుల మీద పరిస్థితుల మీద మనం అది చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనల్ని మనం బెటర్ అనిపించుకోవాలని చూస్తున్నాం. అవునా? వాస్తవానికి మనం బెటరా? కాదు. ఇతరుల కంటే బెటర్ అనిపించుకోవాలని చూస్తున్నాం. అందుకే ఇతరుల బెటర్ అనిపించుకోవాలంటే ఏం చేయాలా? అంటే ఇప్పుడు ఏం చేయాలంటే థర్డ్ క్లాస్ లో పాస్ అయినవాడు ఏం చేయాలంటే చూసి, నేనైనా థర్డ్ క్లాస్ లో పాస్ అయినా చూసిన వాడు ఎవడు? వాడు ఫెయిల్ అయిపోయాడు, అట్లా చూపించుకోవాలన్నమాట. చూసినావా? నాకు మూడే. అంటే మనం ఏం చేయాలంటే అలా అలా చూసుకోవాలన్నట్టు. అంటే పాస్ అయిన సెకండ్కి వచ్చిన ఫస్ట్ వచ్చిన చూడకూడదు, ఎప్పుడు కింద చూడాలి. అప్పుడు ఏమైతే అంటే బాగుంటుంది. నేనే బెటర్ ఇంకా వాడికంటే. వాడైతే మొత్తానికే ఫెయిల్ అయిపోయాడు, నేను కనీసం నేనైనా పాస్ అయ్యాను. అలా అనమాట. అంటే
ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మనం ఎదగాల్సినటువంటి స్థాయికి నిజంగా ఎదుగుతున్నామా? ఆలోచించండి ఒకసారి. అందుకే ఇది ఒక గర్వం, ఒక రకమైనటువంటి గర్వం. ఉం? అందుకే అంటాను, మనం మన జీవితంలో ప్రతి వ్యక్తి నుండి నేర్చుకోవాలంట. ఈవెన్ ఎలాంటి ఇంకొకటి మాట కూడా చేసుకోవచ్చు, లర్న్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి, దేవుడు అనుమతిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి వెళ్ళి ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. ఉం? వాళ్ళ ఆలోచన స్వీకరించవచ్చు, వాళ్ళ నుంచి ఒక బోధ నేర్చుకోవచ్చు. ఉం? అయితే మనం అది చెయ్యం. నేర్చుకోవడం ఆగిపోయింది. మూడోది ఏ ఫర్ అవాయిడ్స్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. మూడోది ఏం చేస్తున్నాం అంటే మనం తప్పు చూడకుండా ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా? బ్లేమింగ్ లో మూడో స్టెప్ ఏం చేస్తున్నాం అని అంటే మన తప్పును గ్రహించకుండా ఆ తప్పన్నిటి కారణం మరొకరు అన్నట్టుగా మనం ఏం చేస్తున్నాం, నిందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజమా కదా? అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, ఇప్పుడు అవ్వ పండు తింది, కారణం ఎవరండి? సాతాను. అవ్వదేమైనా తప్పుందా? లేదు కదా. ఆదాం పండు తిన్నాడు, ఆదాం ఏమైనా తప్పుందా? లేదు. అవ్వ ఇచ్చింది కాబట్టి తిన్నాడు. ఎవరైనా ఇస్తే నువ్వు తీసుకుంటావా తీసుకోవా? ఇప్పుడు తప్పు మనదా? ఆఫీస్లో ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక 10,000 ఒకరు లంచం ఇచ్చారు, తీసుకోవడం తప్ప అంటే? ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. అవునా కదా? ఇప్పుడు ఎవరో వెళ్తున్నాం ఒక దగ్గర, డోర్ తీసింది, పక్క మనం వెళ్తుంటే డోర్ తీసింది కాబట్టి లోపలికి వెళ్ళాం తప్ప. అదే తాళం పెట్టుంటే వెళ్తామా? వెళ్ళాం కదా. మనం ఎంత మంచి వాళ్ళం అండి. అంటే అప్పుడప్పుడు పార్కింగ్, అది మన ఇల్లా పక్కిల్లా ఎవరు సంబంధం, ఖాళీ ముందు కాబట్టి పెట్టినాం. మన ఇల్లు మన పక్కింటి వాళ్ళతో అయితే మనకు సంబంధం లేదు అది. అవునా? వాళ్ళు ఏమని అనుకోని ఖాళీ ముందు కాబట్టి పెట్టినాం, తప్ప అంటారు. అంటే మనం ఎట్లా ఆలోచిస్తామని అంటే ఇట్లా ఆలోచిస్తాం అనమాట. అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించాం. అవునా? మనకు అంత లేదు. ఎందుకంటే షిఫ్టింగ్, బ్లేమ్ అనేది పక్కల మీద షిఫ్ట్ చేయాలా, ఏదో ఒక దాని మీద షిఫ్ట్ చేయాలా. ట్రాఫిక్ సిగ్నల్ మనము అది చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అందరూ వెళ్తారు కాబట్టి నేను వెళ్ళాను, లేకపోతే నేను ఆగిపోయాను. నా ముందు ఉన్నాడు అవుతుంది, నేను ఆగిపోయాను. రెడ్ సిగ్నల్ పడినా నేను ఎందుకు కాలేదు? నా ముందు వెళ్ళిపోయాను కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చాను. అవునా కదా మనం? సో కాబట్టి మనం తప్పే చేయము అసలు. ఈజీ అనమాట. ఇట్లా ఏం చేయాలంటే అవాయిడ్స్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. బ్లేమింగ్ లో మూడో స్టెప్ ఏంటంటే మనము వ్యక్తిగతమైనటువంటి బాధ్యతను విస్మరించాలి, పక్కల మీద నెట్టేయాలి. ఆదాము సాతాను మీద నెట్టినట్టు, అవ్వ ఆదాం మీద నెట్టినట్టు, ఇండైరెక్ట్ గా దేవుడే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, అసలు నువ్వు ఈ స్త్రీ నాకు ఇవ్వకపోతే, పెళ్లి చేయకపోతే అసలు నేను తప్పు చేసావన్నా? నువ్వు పెళ్లి చేసావు కాబట్టి తప్పు చేయాల్సి వచ్చింది. అవునా? నిజమే కదా. నువ్వు నాకు భార్యని ఇవ్వకపోతే పెళ్లి చేసి కొట్టాల్సిన అవసరం నాకు ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు కొడుతున్నా నేను? నాకు పెళ్లి చేసి భార్యని ఇచ్చిన కాబట్టి అప్పుడప్పుడు కొడుతున్నా. అసలు భార్య లేకపోతే కొట్టాల్సిన పరిస్థితి నాకు ఎందుకు ఉంటుంది? నువ్వు పెళ్లి చేసి నాకు భర్తని ఇచ్చినావు కాబట్టి అప్పుడప్పుడు ఎదురు తిరుగుతాను, మాటలు అంటాను. అసలు భర్త లేకపోతే నా నోరు ఎంత సైలెంట్గా ఉంటుందో తెలుసు కదా మీకు. ఏమంటారు? అలా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలన్నమాట పరిస్థితులు. పాపం కయ్యింది ఏమన్నా తప్ప అండి? ఏం లేదు, దేవుడే తప్పు చేసిండు. ఏబెల్ యాక్సెప్ట్ చేసిండు, కయ్యలు బలిని తృణీకరించడం వల్ల కయ్యను కోపం వచ్చింది, ఏబెల్ మీద ద్వేషం పెంచుకున్నాడు, చంపేసిండు. మొదటి హత్య కారణం ఎవరు? దేవుడే. అది అంటే అయిష్టత ద్వేషం కాదు, దేవుడు. అసలు దేవుడు సరిగా చూసుకుంటే, న్యాయసమ్మతంగా చూస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే. అసలు మొదటి హత్య జరిగేదే కాదు. అవునంటారు కదంటారా? సో ఏం చేస్తున్నాం? మన బాధ్యతను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్. ఎస్ ప్రభా, అవ్వని అడగానే ఏమనాలి వాస్తవానికి? అవును ప్రభా, నువ్వు తినకూడదని చెప్పావు, నేను తిని తప్పు చేశాను, నేను శోధించబడ్డా కూడా ఆ శోధనకు లొంగడం నా తప్పే. అవునా? ఆదాం ఏమనాలా? అవును ప్రభా, ఇది నా తప్పే, నువ్వు తినకూడదని చెప్పావు, ఖండితంగా చెప్పావు, కానీ నా భార్య నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను తిన్నాను. ఇబ్బంది పెట్టినా ఎలా పెట్టినా నేను తినడం తప్పే, నేను కాన్షియస్ లోనే తిన్నాను. అవునా? స్పృహ లేకుండా తిన్నాడు, స్పృహతోనే తిన్నాడా?
అదనమాట. ఎందుకు కొట్టేవానంటే నేను కొట్టలేదు ప్రభా, అది నా చెయ్యి అదే పోయింది. నా భార్య మీద అట్లా అప్పుడప్పుడు లేస్తా ఉంటుంది, ఆటోమేటిక్గా లేచిపో వెళ్ళి తాకుతా ఉంటది. నా తప్పేమి కాదు. ఉమ్. నా నోరు అలా దానికదే అప్పుడప్పుడు ఎగురుతా ఉంటది, లేస్తా ఉంటది. నేను అసలు నన్ను ఎంత సాత్వికురాలని, ఎంత మృదు స్వభావం తెలుసా నేను అసలు. నా నోట్లోకి వెళ్ళి ఆర్ష్గా మాటలే రావు. కానీ అప్పుడప్పుడు వస్తున్నాయి, నా ప్రమేయం కాదు, లేకుండానే జరిగిపోతున్నాయి. ఆ? ఆ. మనంత మనుషులు ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే ఆలోచిస్తున్నాను ఏం ఏం అవార్డ్స్ ఇవ్వాలని వెళ్ళి. ఓకే, ఏమైంది ఇలాగా? పరిషేడు శుంకర్ నిందించాడు. పిలాతు పాపం ఏమన్నాడు? నాదేం తప్పులేదు కదా. ఒక పాత్ర తెప్పించుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, రెండు చేతులు కడిగాడు, నాదేం తప్పులేదు. ఇగో ఈ ప్రజల్ది కదా, ఈ దోషం నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉండకుండాను గాక. ఇదంతా వీళ్ళదే, శిక్ష నేనే వేస్తాను, కానీ దోషం మాత్రం నా మీదకి రాకూడదు. ఎంత అద్భుతమైనటువంటి షిఫ్టింగ్ అండి కదా. బాగాలేదా? ఇగో నా కోపం వచ్చినప్పుడు నేను కొడతా, కానీ బయట ఎవరు చెప్పొద్దు, నా మీద బ్లేమ్ అయ్యేది. అవునా? నన్ను ఏమి, నా పేరు చెప్పొద్దు. బాగాలేదా అగ్రిమెంట్? సో ఇలా అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం? అవాయిడ్స్ రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత ఇది, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది అంగీకరిస్తారండి తప్పుని? తప్పును తప్పుగా ఎంతమంది అంగీకరిస్తారు? ఉం? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. నేను ఒక 15 ఎగ్జాంపుల్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు వెళ్తే 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అహరోన్ పాపం ఆయన ఏం చేసిన తప్పు? ప్రజలు ప్రేరేపించినవాడు దూడం చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు, సహకరించాడు, అంతే కదా. ఆ? ఎంత మంచివాడు అండి అలా. చివరికి ఏమన్నాడు? నాదేం తప్పులేదు, ఈ ప్రజలు చేయమన్నా నన్ను ప్రోత్సహించారు కాబట్టి చేసిన. ఏమంటారు? నాకు అసలు లేదా ఫీలింగ్. ఇలాగా మనం ఏం చేస్తున్నాం? మీరే చెప్పండి. అలా సౌలు ఇదంతా నాదే తప్పు, ప్రజలను సమయం లేటుగా వచ్చాడు. సౌలు ఏమైనా తప్ప అండి? లేటుగా వచ్చింది ఎవరు? సమయం. అవునా? సమయం లేటుగా వస్తే సౌలు ఎట్లా తప్పు అవుతుంది? సమయాలు కదా తప్పు. లేటుగా వచ్చాడు కాబట్టి ఈయన బలి ఇవ్వాల్సి వచ్చింది. టైంకి వస్తే ఈయన ఎందుకు ఇస్తాడు బలి? అలా అనమాట. రైటేనా? సమయం లేటుగా వచ్చిన బలినా ఇవ్వకూడదు. అవునా? ఇలా మనం ఆలోచించలేదు. యోనా ఎవరిని నిందించాడు? ఆయన చివరికి దేవుని చిత్తాన్నే నిందించాడు. నాదేం తప్పులేదు అసలు. నువ్వు వాళ్ళని కాపాడుకోవాలనుకోవడమే తప్పు, వాళ్ళని క్షమించాలనుకోవడమే తప్పు, వాళ్ళకు కృప చూపించాలనుకోవడమే నినవే పట్టణ ప్రజలకి తప్పు. అసలు వాళ్ళని శిక్షించాలా? నువ్వేమో కృప చూపిస్తా అంటున్నావు. అవునా కదా? నువ్వు క్షమిస్తా అంటున్నావు, కృప చూపిస్తా అంటున్నావు. సేమ్ తప్పిపోయిన కుమారుని విషయంలో పెద్ద అయిన పరిస్థితి కూడా మీదే. అవునా? తండ్రి చిన్న కుమారుని చేర్చుకోవడం నచ్చిందా? పెద్దగా నచ్చలా, క్షమించడం నచ్చలా. నువ్వు తప్పు చేసినావు, అతను చేర్చుకొని తప్పు చేసినావు, అతను క్షమించి తప్పు చేసినావు అని తండ్రినే ప్రశ్నిస్తున్నాడు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఈవెన్ యోగు స్నేహితులు యోగును చాలా నిందించారు. అవునా? అందరం ఇలా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది? యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ లేదు మనకు. నింద వేయడానికి బదులు మన స్వీయ బాధ్యత కూడా ఒకటి ఉంటుంది. అవునా? ఉంటుందా అండి బాధ్యత? స్వీయ బాధ్యత ఏముండదా? 100% ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, ఎందుకంత అప్పు చేసినావు అని అంటే, మా భార్య తరపు బంధువులు ఫోర్స్ చేసిరన్న మా పాపది సారీ ఫంక్షన్ చేయమని, డబ్బులు లేవు, ₹1,00,000 అప్పు చేసిన. అంటే ఇప్పుడు స్వీయ బాధ్యత ఏం లేదా? మీరే చెప్పాలి. స్వీయ బాధ్యత ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను ఇతరులను సంతోషపెట్టడానికి తప్పు చేసిన అని చెప్పొచ్చా? ఇతరులు సంతోషపెట్టడానికి నేను సమస్య తెచ్చుకున్నాను అని చెప్పొచ్చా? అది సమస్య అని తెలిసేలా తెచ్చుకున్నావు. నీ వల్ల కాదు అని తెలిసేలా తెచ్చుకున్నావు. ఎస్. ఎందుకు దాన్ని చేయాల్సి వచ్చింది? అంటే ఇతరులను ఏవో సంతోషం పెట్టాలి. అవునా? కొన్నిసార్లు మనం ఇతరులు సంతోష పెట్టాలి. పిలాతు కూడా ప్రజలను సంతోష పెట్టడానికి యేసుప్రభుని సిలువకు అప్పగించాడు. అవునా? ఇలా మీరు ఆలోచించుకుంటూ పోవాలి. 4th వన్, ఎం ఫర్ మల్టిప్లైస్ బిటర్నెస్.
ఎప్పుడైతే మనం నిందను ఎదుటి వ్యక్తి మీద వేస్తామో చేదు అనేది ఏమైతుంది అంటే నింద ఏమైతుంది అంటే మల్టిప్లై అవుతుంది అనమాట. చేదు గుణం అనేది ఏమైతుంది రెండింతలు అవుతుంది మన దగ్గర. అవునా? నా బాధ్యత నేను తప్పించుకొని ఎప్పుడైతే నిందని ఇతరుల మీద వెళ్తున్నానో నాలో చేదు గుణం మల్టిప్లై అవుతుంది. అవునా? అంటే మల్టిప్లైస్ బెటర్నెస్ అనమాట. చేదు గుణం ఎదుటి వ్యక్తి పట్ల నాకు ఇంకా చేదు గుణం పెరుగుతుంది. చూసినా ఆమె కారణం, ఆయన కారణం, నేను చెప్పిన మొన్న చెప్పిన ఇప్పుడు చూడడం అంటే అది ఏమైతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది అది. అవునా? ఎందుకు నీకు విరోధం విరోధం పెరుగుతుందా తగ్గుతుందా? ప్రతిసారి నీ భార్య నిందిస్తుండు ప్రతి తప్పుకి భార్య మీద విరోధం పెరుగుతుందా ప్రేమ పెరుగుతుందా? ప్రతిదానికి నీ భర్తను తప్పు పడతా ఉండు ప్రేమ పెరుగుతుందా విరోధం పెరుగుతుందా? దూరం పెరుగుతుందా దగ్గర పెరుగుతుందా? మరి ఏం తప్పు ఎందుకు తప్పు చేస్తున్నాం మనం ఇలాగా? చూడండి, ఒక్కసారి నింద నీ హృదయంలో నీ మనసులో నిలిచింది అని అంటే ప్రతిదానికి ఎదుటి వ్యక్తి మీద నువ్వు తప్పు మోపుతున్నావు అని అంటే అర్థం ఏంటి తెలుసా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీ బాధ్యతను అంగీకరించలేవు. అవునా? నీ తప్పు నువ్వు ఎప్పటికీ ఒప్పుకోలేవు. తెలియనటువంటి ఒక గర్వం నీ జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అవునా? సో 5వది ఇగ్నోరెన్స్ ఇగ్నోర్స్ గాడ్ సావరంటీ. ఇగ్నోర్స్ గాడ్ సావరంటీ. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతావు. నిందిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటిది? దేవుని ఉద్దేశాన్ని పక్కన పెడతావు. అవునా? అరే దేవుడు ఎందుకు అనుమతించాడని నువ్వు అర్థం చేసుకోలేవు. అవునా? యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. దేవుడు నిందించాడండి? నిందించలే. తన అన్నదమ్ములను నిందించాడు. పోని తనను ఎంతగానో ప్రేమించి ఒక మంచి అద్భుతమైన నిలువుటంగా చేపించిన తండ్రిని నిందించాడా? నిందించలే. పోనీ పోతిఫర్ నిందించాడా? పోతిఫర్ భార్య నిందించాడా? జైలుకి వెళ్ళిన తర్వాత అధికారులను ఏమైనా నిందించాడా? అసలు అంత మీరు చేయబట్టే. మీరు అసలు నాకు కోఆపరేట్ చేస్తే నేను ఎప్పుడో బయటకు వచ్చేవాడిని. చూడండి, ఎవరు నిందించలే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం బైబిల్ చదువుతాము, వింటాము, ఎన్నోసార్లు ఈ పాఠాలను వినుంటాము, అయినా కూడా మన లోపల ఒక స్వభావం ఉంటుంది కదా, దాన్ని మార్చుకోలేకపోతున్నాం. నిజమా కదా? అంత వేరే కారణమే. యోసేపు ఎందుకు నిందించలేదండి? పోనీ యోబు నిందించాడా దేవుణ్ణి? భార్య అయితే సపోర్ట్ చేయడం చేసింది నిందించడానికి. అవునా? దేవుడు దూషించి చావు ఎందుకు బ్రతుకుతున్నావు ఇంకా ఇన్ని శ్రమలో ఇన్ని కష్టాల్లో? చావును. మేబీ బహుశా ఒకవేళ ఆయన సిద్ధపడి ఉంటే నేను మార్గాలు కూడా చెప్తానేదేమో ఎలా చావాలని. చూడండి, దేవుడు నిందించాడా? ఎక్కడ కూడా నిందించలే. తన స్నేహితులు అంత తప్పుపట్టినా ఏమన్నా అన్నాడా? ఏమల్లా. యేసుక్రీస్తు నిందించాడు ఎవరన్నా అంత అన్యాయంగా శిక్ష వేస్తున్నప్పుడు? అపోస్తులు ఎవరన్నా తప్పుపడ్డారా? వాళ్ళు చెరసాల్లో వేయబడినప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు, రకరకాలుగా హింసించబడుతున్నప్పుడు ఎవరైనా తప్పు వైపరా? అంతా నువ్వే. అసలు ఈ సీజన్ లేకపోతే అసలు నేను ఎంతో హ్యాపీగా సువార్త చెప్పుకుంటాను. అవునా? అలా అన్నారా? మనం అంటాం ఇప్పుడు అసలు మోడీ ప్రభుత్వం లేకపోతే అసలు మేము ఇరగదీసేవాళ్ళం. భారతదేశంలో అసలు ఒక్కరు లేకుండా సువార్తను విస్తరింపజేసేవాళ్ళం అనుకుంటా కొన్నిసార్లు. అవునా? పక్కింటి కూడా చెప్పాను మోడీ లేకపోయినప్పుడు. అవునా? నిజమా కాదు? మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ? సాకులు. నింద పక్కల మీదకి అది చేస్తున్నాం. నిజంగా నువ్వు స్వార్థ చెప్పాలనుకుంటే ఎవరు ఆపుతారు చెప్పండి? నిజంగా నువ్వు ఎదగాలనుకుంటే నేను ఎవరు ఆపుతారు? నీకు నువ్వే ఆటంకం. ప్రపంచంలో అందరికంటే పెద్ద ఆటంకం ఎవరు తెలుసు? నువ్వే. నీకంటే పెద్ద ప్రమాదకరమైన వ్యక్తి భూమి మీద ఎవరు లేడు. ఎవరికి వాళ్ళే ప్రమాదం. భార్యనో భర్తనో పిల్లలో పరిస్థితిలో కారణం కాదు. దేశమో రాష్ట్రమో నువ్వు నివసిస్తున్న జిల్లానో నువ్వు ఉంటున్న ప్రాంతం అసలు కాదు. నీకంటే సమాజంలో పెద్ద ప్రమాదకారి ఆటంకి ఎవరు లేదు. కావాలంటే ఒకరు చూపించాను నాకు. నేను కూడా చూస్తే ఎలా ఉంటారు తెలుసుకుందాం. ఏమన్నా ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 6th వన్ ఎన్ఫర్. చూడండి, ఇగ్నోర్స్ గాడ్ సావరంటీ. బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది కదా, రోమపత్రిక 8:25. పరిస్థితులు అన్ని కూడా దేవుని నియంత్రణలో ఉంటాయా? దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుందని రోమా 8:20 చెప్తుంది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే సమస్యను దేవుని
దేవుడి సర్వం అధికారం కింద జరుగుతుందని నువ్వు అంగీకరించగలుగుతావా? నీకు అనారోగ్యం రావడం, నీ తల్లిదండ్రులకు ఇతర ఇబ్బందులు కలగడం, ఆర్థిక ఇబ్బందులు నీ జీవితంలో ఎదురవ్వటం, ఆ, అనారోగ్యం పాలవటం, దానివల్ల ఆర్థిక సమస్యలు ఇంకా ఎదగడం, లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి రావటం, కొన్నిసార్లు మన ఆ, సన్నిహితులే మన ఈ లోకాన్ని విడిచి మనల్ని విడిచి వెళ్ళిపోయడం జరగడం, ఇవన్నీ నువ్వు దేవుని సార్వభౌమ అధికారం కింద జరుగుతాయని ఒప్పుకుంటావా? ఒప్పుకోలేదు. అవునా? బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుందని చెప్తుంది. ఉం? తప్పులు ఎవరి వల్లన జరగవచ్చు, కానీ అప్పటి కూడా అంత దేవుని సార్వభౌమ అధికారం కింద ఉంటది. దేవుడు దేనైనా మార్చగలుగుతాడనే నమ్మకం నీకుందా? విశ్వాసం నీకుందా? ఆయన అధికారం నువ్వు అంగీకరించగలుగుతావా? ఎస్, దేవుడు అనుమతించకుండా ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నన్ను ఒకడు వచ్చి కొట్టిండనుకో, దాని అర్థం ఏంటి? దేవుడు అనుమతించకుండానే ఆ దెబ్బ నా మీదకి వచ్చింది అనుకోవాలని. నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి అన్నప్పుడు, అవునా, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు అన్నట్టు దేవుడు చెప్పినటువంటి వాగ్దాన్ని అనుసరిస్తే అసలు మనల్ని ఎవడేం చేయగలుగుతాడని? ఆ? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఈ మాట నువ్వు నమ్ముతున్నావు నిజంగా? నమ్మము. కానీ మన విరోధులు ఉంటారు, విచిత్రమైన కదా. దేవుడు పక్షంగా ఉన్న విరోధి ఎవడు అంటే అర్థం ఏంటి? విరోధులు ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేరనే భావన నీకుందా? నా దేవుడు ఉండగా నాకు ఎంత హాని దాన్ని పెట్టినా దేవుడు మళ్ళీ చివరికి దాన్ని రిస్టోర్ చేస్తాడు, తిరిగి దాన్ని పునరుద్ధరించగలుగుతాడన్న నమ్మకం నీకుందా? కొట్టినా తిట్టినా నష్టాలు జరిగినా ఏం తీసుకొచ్చినా దేవుడు మళ్ళీ నిన్ను నిలబెట్టగలుగుతాడని నమ్ముతున్నావు? నమ్మం. అందుకే ఏం జరుగుతుందంటే నువ్వు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నావు. దేవుడు ఎందుకు అనుమతించాడు అనేసి ప్రశ్నిస్తున్నావు. మోష ఫీల్ అయినాన్ని నేను ఇంత నమ్మకంగా 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా 20 లక్షల మంది ప్రజల్ని ఇంత కష్టపడి నడిపిస్తే చివరికి చూసిన దేవుడు నన్నే కానాల్లోకి వెళ్లకుండా చేశాడు అని అన్నాడా? అనుకున్నాడు పోనీ? నో. వీళ్ళందరూ దేవుడు సార్వభౌమ అధికారానికి అప్పగించుకున్నారండి వాళ్ళ కష్టాలలో, శ్రమలలో. అందుకే అంత ధైర్యంగా చెప్పగలిగారు యోగు కూడా. నా దేవుడు నేను మేలు మాత్రమే అనుభవింపతగిన కీడును అనుభవింపతగదన్నాడు. చంద్రమేష అబద్ధులు అందుకే అన్నారు, నా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా మేము తప్పు చేయం, మేము పాపము చేయం. అది అన్నమాట విశ్వాసం అంటే. దేవుడు అంటే అర్థం ఏంటిది? అన్ని మంచి చేయడమే కాదు, చెడులో కూడా దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం. ఇంతకుముందు చదువుకున్నట్టున్నారు హెబ్రీ 11 కదా, నవీన్ చూపించినట్టున్నాడు. అందులో చూడండి వాళ్ళందరూ అలాంటి శ్రమలు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. అది కష్టాలు శ్రమలు లేకపోవడం విశ్వాసం కాదు. శ్రమలు కష్టాలు ఉన్న దేవుని మీద దేవుని సర్వం అధికారాన్ని అంగీకరించడం విశ్వాసం. పౌలు శీలాలుగా చెరసాల వేయబడిన స్తుతించడం దేవుని చిత్తం. ఆమె అది సర్వం అధికారం. ఎస్, దేవుని అనుమతి లేకుండా మేము చెరసాలలో లేము, ఏదో ప్లాన్ ఉంటుంది ఆయనకి. అందుకే వాళ్ళు అక్కడ కూడా దేవుని స్తుతించగలిగారు. దేవుని స్తుతిస్తే ఏమైంది? చెరసాల పునాదులు కదల్చబడ్డాయి. చెరసాల పునాదులు కదల్చబడడం వల్ల జరిగింది ఏంటిది? ఆ రాత్రికి రాత్రే జైలర్ తన కుటుంబం రక్షణలోకి వచ్చి. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి? ఈ ముందు అద్భుతం ఎందుకు జరిగింది? అసలైన అద్భుతం జరిగించడానికి. అవునా? ఆ చెరసాల పునాదులు కల్పించడం ఒక అద్భుతం, కానీ దానికంటే అద్భుతం ఏంటి? ఒక కుటుంబం రక్షణలోకి నడిపించడం. ఇది అద్భుతమే, కానీ దీనికి మించిన అద్భుతం ఏంటిది? జైలరు తన కుటుంబంతో రాత్రికి రాత్రే బ్యాప్టిజం తీసుకొని రక్షించడం, అదే అద్భుతం. దానికంటే ముందు జరిగిన అద్భుతం ఏంటి మరి? చెరసాల్లో కూడా దేవుని కీర్తించడం. ఆమె నువ్వు శ్రమలో పాడగలుగుతావా? శ్రమలో దేవుణ్ణి కీర్తించగలుగుతావా? అందుకే దేవుని సార్వభౌమ అధికారాన్ని నువ్వు ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. ఎలాంటి కండిషన్ ఉన్న అక్కడి నుంచే దేవుణ్ణి నువ్వు స్తుతించగలగాలి. అక్కడ నుండే దేవుణ్ణి నువ్వు పొగడగలగాలి. అక్కడ నుండే దేవుని గురించి నువ్వు పాడగలగాలి. అక్కడ నుండే దేవుణ్ణి నువ్వు గొప్ప చేయగలగాలి. అది లైఫ్ అంటే, అది క్రైస్తవ జీవితం అంటే. నువ్వు అక్కడికి రాకుండా ఎప్పటికి డల్గా ముఖం అంతా అన్ని ఎప్పుడు కోల్పోయినట్టుగా ఎందుకుంటారో నాకు అర్థం కాదు. ఎప్పుడు కోల్పోయినట్టుగానే ఉంటాం. ఏమున్నది నీ దగ్గర కోల్పోవడానికి? చెప్పు నాకు 4 విషయాలు చెప్పండి. ఏమున్నాయి మీ దగ్గర కోల్పోవడానికి? పోనీ ఏమున్నాయి మీ దగ్గర కోల్పోవడానికి? ఏం కోల్పోయారు ఇంతవరకు? ఇంతకీ ఎప్పుడు ఏదో కోల్పోయినలాగా ఏముంటాయి సమస్యలు, కానీ అక్కడ కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించా. మేబీ నీ భార్యలో ఉండడం వల్ల నీకు క్రీస్తు సార్పతలకు రావడానికి దోహదం అవుతుందని అర్థం చేస్తా. ఎస్, ఇలా ఉండడం వల్ల నీకు దేవుని గురించి ఆలోచిస్తున్నా, దేవుని దగ్గర అవ్వడానికి ప్రయత్నం. నా హృదయం ఎంత నల్లగొట్టబడితే అంతే కదా దేవుని దగ్గర అయ్యేది. నీ భర్త వల్లే నువ్వు దేవుని దగ్గర అవుతున్నావు అని ఎందుకు అనుకోవట్లా? నీ అత్తమ్మ, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నీ హృదయం ఎంత నల్లగొట్టబడితే అంత మంచిది కదా దేవుని దగ్గర రావటానికి. అవునా? నిజమే కదా?
ఎందుకంటే మనం ఎంత విరగొట్టబడితే దేవుడు మనకు అంత ఆసనుడు. అవునా? కంఫర్ట్లో ఉంటే ఆసన దగ్గర ఉంటాడా? నిజంగా విరగొట్టబడితే దేవుడు దగ్గర అవుతాడా? విరగొట్టబడితేనే కదా, నలగొట్టబడితేనే దేవుడు దగ్గర అవుతాడు. నిజమా కదా? విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి ఆసానుడు అని ఉంది బైబిల్. అవునా? ఎవరి దగ్గర అవుతాడు? చూడండి, యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు శ్రమ అనుభవించినప్పుడు, అంటే ఉపవాసం శ్రమ అనుభవించి అప్పుడు కదా ఆ శ్రమ వచ్చింది కాబట్టి దూతలు వచ్చి పరిచర్య చేశారు. ఎప్పుడు కావాలా నీకు? శ్రమలో. అవునా? పౌలు అదే అంటాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మాకెంత శ్రమలు విస్తరించినా ఆ శ్రమలన్నింటిలో దేవుని ఆదరణ ఎట్టిదో తెలుసుకోవడానికి శ్రమలు అనుమతించబడ్డాయి అంటాడు. అవునా? రెండోది ఏమన్నాడు? ఎంతటి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించడం మేము శక్తివంతులం అన్నట్లు దేవుడు మా శ్రమను అంతకంతకు అభివృద్ధి పరుస్తున్నాడు అన్నాడు. శ్రమ ఎందుకు? ఆదరణ కొరకంట. ఆదరణ ఎందుకు? నేను ఎంత ఆదరించబడితే నేను ఇతరులు అంతగా ఆదరించగలిగే శక్తి సామర్థ్యాలు నాకు వస్తాయి. ఆమేన్. ఇది దేవుని సర్వాధికారాన్ని అర్థం చేసుకోవాలా. నేను శ్రమలో లేకపోతే ఆదరణ అంటే ఏందో నాకు తెలియదు. నేను ఆదరించబడపోతే నేనే ఎదుటి వ్యక్తిని ఎలా ఆదరిస్తాను? అర్థమవుతుందా? దేవుడు ఇవన్నీ అనుభవాలు కూడా ఎందుకు నడిపిస్తున్నాడు? ఎంతోమంది నేర్చుకున్నాం కదా. ఎబ్రీ పత్రికలో యేసు ప్రభు తన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనకొద్దు శ్రమలు, ఎందుకంటే మన విధేయత వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. శ్రమలను తృణీకరిస్తున్నాం అంటే అర్థం ఏంటిది? విధేయతను తృణీకరిస్తున్నాం, సహనాన్ని తృణీకరిస్తున్నామా? అవునా? హంబుల్ లైఫ్ని మనం డినై చేస్తున్నట్టు మన జీవితంలో కష్టాలను తృణీకరించడం అంటే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అంటే ఎదగట్లే, ఆగిపోయారు, ఒక దగ్గర ఆగిపోయారు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రైస్తవ జీవితం అనుభవం ఉంటుంది కానీ ఆధ్యాత్మిక ఎరువు ఎక్కడో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఆగిపోయి ఉంటారు. ఏముంది అని అంటే ట్రెడిషనల్గా ఉంది. మత సంబంధంగా ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఆదివారం ఆదివారం మొత్తానికి అయితే ఏదో ఒక చర్చికి అటెండ్ అవుతున్నాం. చాలా 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 అనుకుంటున్నారు. అది కూడా మోసమే. ఎదగనప్పుడు అవన్నీ మోసమే. అవునా? మారనప్పుడు అవన్నీ నిన్ను మోసం చేసుకుంటున్నావు, కవర్ చేసుకుంటున్నావు వాటి ద్వారా. 6:1 ఎన్ఫర్డ్ నెగ్లెక్ట్స్ ఫర్గివ్నెస్. నింద మోపడం వల్ల ఏమైతే తెలుసా? నువ్వు క్షమాపణ నిర్లక్ష్యం చేస్తావు, ఇతరులకు క్షమించవు. అవునా? నీ భార్య తప్పు అంటే నీ భార్య క్షమిస్తావు ఎప్పుడు నింద మోపితే? నీ భర్త తప్పు అంటే నీ భర్తను క్షమించలేవు. నీ పాస్టర్ తప్పంటే పాస్టర్ని క్షమించలేవు. మీ నాయకుని తప్పంటే క్షమించలేవు. కుటుంబంలో ఇతరులు తప్పంటే నువ్వు ఎప్పటికీ క్షమించలేవు. అప్పు కారం నువ్వే నువ్వే అని 10 సార్లు అన్నావు అనుకో, ఆ భార్య ఆ భర్త ఎప్పటికీ క్షమించలేడు. అవునా? చూడండి, నింద అనేది పక్కల మీద వ్యక్తి నువ్వు క్షమించలేవు. నీకు క్షమాపణ తగ్గిపోతుంది నీ జీవితంలో. ఇతరులను క్షమించేటువంటి స్వభావం తగ్గిపోతుంది. యేసుప్రభు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు క్షమాపణ గురించి కదా. కొండ మీద ప్రసంగంలో ప్రార్థన నేర్పించాడు. నువ్వు ఇతరులను క్షమించిన ప్రకారం నిన్ను దేవుడు లాగి క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే నీకు దేవుడు క్షమించడు. మరి క్షమాపణకు నువ్వు దూరం అవుతున్నావు. ఇతరులను ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఇతరులను క్షమించేటువంటి పరిస్థితి నువ్వు దూరం అవుతావు. అందుకే ప్రతిసారి నింద మోప అవుతుంది. గొడవ అయినప్పుడు అక్కడ వరకే అన్నాడు. దాన్ని అయిపోయిన తర్వాత బయటపడాలి. 1 రోజు, హాఫ్ డేకో, గంటకో, 2 గంటలకో, లేదా కనీసం ఇక నీ చేదు గుణం లేకపోతే నీ గుణం చాలా భయంకరంగా కనీసం 2-3 రోజులకైనా బయట పడాలి. దాన్ని ఇంకా తీయొద్దు. నీ కఠిన హృదయాన్ని బట్టో, నీ చేదు గుణాన్ని బట్టో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నావు అనుకో, కానీ మొత్తానికి ఇలాగే ఉంటే రైటా? అలాగే ఉంటాను. సో ఎప్పుడైతే నువ్వు నిందని ఇతరుల మీద షిఫ్ట్ చేస్తావో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్షమించే గుణం నీ లోపల తగ్గిపోతుంది. అవునా? నిజమే కదా. ఒకరినొకరు క్షమించుకునేటువంటి స్వభావం మనకి దూరం అవుతుంది. మీరు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తప్పుపడతా ఉండండి. ఆ వ్యక్తి చూస్తే మీకు కోపం వస్తుంది. ఇక క్షమించరానంత మీరు తట్టుకోలేనంత ఊగిపోతారు కొన్నిసార్లు. అవునా? ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు వస్తుంది అంత ఎమోషన్? ఎందుకని మీరు క్షమించే గుణానికి దూరం అయిపోయారు. తప్పు వాళ్ళ మాత్రం మీదనే మోపుతున్నారు, వాళ్ళ మీదనే షిఫ్ట్ చేసేసారు కాబట్టి ఇంకా మీకు సంబంధం లేదు. అందుకే ఆ వ్యక్తులను చూడగానే మీకు ఆవేశం వస్తుంది, ఆయాసపడతారు, కోపము కదా, ఫ్రస్ట్రేషన్ అవుతుంది, ఇరిటేషన్ వస్తుంది, చికాకు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మీకు అది యాక్సెప్ట్ చేసే స్వభావానికి దూరం అయిపోయారు. దానివల్ల క్షమించే గుణం మీకు దూరం అయిపోయింది. సో ఇది అనమాట. చివరిగా 7వది గ్రీవ్స్ ద హోలీ స్పిరిట్. జీఫర్ బ్లేమింగ్ లో 7వ పాయింట్. నిరంతరము దేవుని నింద పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తుందని తెలుసా మీకు? నువ్వు ఇతరులు నిందిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడని తెలుసా? క్షమించలేని తనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడుతుందని తెలుసా? ఎందుకు మనం దేవుని ఆత్మను దుఃఖించాలా?
ఇప్పటికే మనం చేస్తున్న మా బలహీనతలు చాలు. అవునా? ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొచ్చా అండి? హ్మ్. అందుకే అంటాడు సమస్త విధంగా కోపము, క్రోధము, దుష్టత్వం వీడమంటాడు. అవునా? ఎఫెసీ రాసిన పత్రిక 4:31-32 వీడండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు అంటున్నాడు. ఇవన్నీ మన లోపల ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. హ్మ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? ఎటువైపు మనం కొనసాగుతున్నాం? మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా చేతులా? ప్రభుని అడగాలి మనం. ప్రభు నిందించే హృదయం కాదు, నాకు క్షమించి నేర్చుకునే హృదయాన్ని దయచేయి. ఈ వ్యక్తి నాకు ఎందుకు ఇచ్చావు? ఈ వ్యక్తి ద్వారా నేనేం నేర్చుకోగలుగుతా? ఉం? నా జీవితంలో ఒక వ్యక్తి ప్రతిసారి ఆ మాట నిలబెట్టుకుని వ్యక్తి ఇచ్చాడు. సమయం సమయానికి ఎప్పుడు రాకపోయాడు. ఆ వ్యక్తుల ద్వారా నేను సహనాన్ని నేర్చుకున్నాను. సమయాన్ని, ఓపికను దేవుడు నేర్పిస్తా ఉంటాడు. నేర్చుకోవాలి అక్కడ. నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రార్థన చేశాడు, ప్రభా నాకు సహనం తక్కువ ఉంది, నాకు సహనం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం ప్రార్థన చేసుకొని కారు తీసుకొని బయటకు వెళ్ళగానే అరగంట సేపు కంటే ఎక్కువ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. ఇరుక్కోపోగానే కోపము, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, జీతాలు తీసుకుంటారు కానీ ఎవరు చక్కగా పనిచేయడు. ఈ ఆవేశం అంతా వస్తుంది అనమాట. వస్తుంది. తర్వాత ఇంటికి వచ్చి కూల్గా ఆలోచించినప్పుడు, అరే నేను ఈ రోజు అంతా ఆవేశపడ్డాను అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడు, అరే నువ్వే కదా సహనం కావాలని అడిగింది. నువ్వు సహనం కావాలని అడిగినప్పుడు సహనాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఎందుకు అదవుతున్నావు? అర్థమవుతుందా? నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, కానీ దాన్ని స్వీకరించేంత స్థాయి మనలో చాలా మందికి లేదు. ఆ బలం లేదు, ఆ శక్తి లేదు మనకి. అవునా? ఉందా? నిజం చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రార్థించే, ప్రభా నేను ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను చెప్పు. అప్పుడే వస్తుంది నీకు శోధన. అవునా? అనుమతిస్తాడు వెంటనే. ఎస్, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నా వైపు తిరిగి జయిస్తావా, లేకపోతే అందులోకి ఆ బలహీనతలోకి వెళ్ళిపోతావా? దేవుడు ప్రార్థన వినడు అనుకుంటున్నారా? ప్రతి ప్రార్థన వింటాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు, తట్టుకోలేము ఆ జవాబులకు. నువ్వు సహనాన్ని అడుగు, నీకు ఎంత పేషెన్స్ ఇచ్చే సమస్యలు తెచ్చి పెడతాడో జీవితంలో. అనుభవిస్తున్నాను దాదాపు 20 సంవత్సరాల నుంచి వీటన్నిటి నుంచి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఇంకా ఉంది నేర్చుకునేది. మొత్తం నేను జయించని చెప్పలేదు కోపాన్ని, ఇంకా సహనం ఎక్కడో నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, అందరి విషయంలో సహనం ఉన్న కొంతమంది మనం ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మీద కూడా సహనము పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అర్థమవుతుందండి. సో అందుకే మన జీవితంలో ఏం జరిగినా ఫలితాన్ని ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించండి ఫలితాన్ని. అందుకే ఏ మనిషిని నిందించొద్దు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడ నుంచి అలా నిందించడం మానేయండి. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతోనే అనుమతిస్తాడు. తెలుసా? మన జీవితంలో ఒక 5 రకాల ప్రజలు ఉండొచ్చు. మన జీవితంలో ఏం చేయాలి 5 రకాల ప్రజలు? నెంబర్ 1, నేను కొన్ని మాటలు చెప్తున్నాను. గుడ్ పీపుల్ విల్ గివ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నీ జీవితంలో దేవుడు మంచి వ్యక్తులను అనుమతిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? వాళ్ళ ద్వారా నీకు సంతోషాన్ని కలగజేస్తారు. చెప్పండి, మీ జీవితంలో అందరు చెడ్డ వ్యక్తులే ఉన్నారా? మంచి వ్యక్తులను ఎప్పుడు చూడలేదా మీరు? హలో, లేరా? మీ జీవితంలో మంచి వ్యక్తులు ఉన్నారా లేరా? ఆ మంచి వ్యక్తులను కలుసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా జీవితంలో దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే ఆనందాన్ని కలగజేస్తాడంట. అర్థమవుతుందా? సమ్ టైమ్స్ బ్యాడ్ పీపుల్ విల్ గివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు చెడ్డ ప్రజలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఒక అనుభవాన్ని ఇవ్వడానికి, ఒక అనుభవాన్ని నేర్పించడానికే మన జీవితంలో చెడ్డ ప్రజలు ఉంటారు. మాకు ఒక అనుభవం ఇవ్వడానికి, మనందరికి ఒక అనుభవాన్ని నేర్పించడానికి దేవుడు చెడ్డ ప్రజల్ని అనుమతిస్తాడు. చూడండి, భక్తుల జీవితంలో అందరు మంచోళ్ళే ఉన్నారండి. దావీదు జీవితంలో సౌలు మంచోడేనా? పోనీ తన భార్య మంచిదేనా? మీకా? ఎవరు చూడండి ఎందుకు అంతమంది అనుమతించబడ్డారు? చూడండి, దావీదు జీవితంలో అలాంటి ఫ్యామిలీ నుంచి మళ్ళీ యోనాథన్ అనే ఒక మంచి వ్యక్తిని కూడా అనుమతించాడు కదా. అతని వల్ల తన ఆనందాన్ని అనుభవించాడు. నిజమా కదా? కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయనకు అనుభవాలు ఎదురైనాయి. అవునా? మూడోది, వర్స్ట్ పీపుల్ విల్ గివ్ యూ లెసన్. భయంకరమైనటువంటి మరీ చెడిపోయినటువంటి ప్రజలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఎందుకు అనుమతిస్తారు అంటే నీకు ఒక గుణపాఠం నేర్పించుతారు. వరస్ట్ పీపుల్ విల్ గివ్ లెసన్ యువర్ లైఫ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? నీ జీవితానికి ఒక పాఠం నేర్పిస్తారు.
ఒకరు అనుభవాన్ని ఇస్తే మరొకరు పాఠం నేర్పిస్తారు, ఒకరు ఆనందాన్ని ఇస్తారు, ఒకరు అనుభవాన్ని ఇస్తారు, మరొకరు ఒక గుణపాఠం నేర్పించడానికి అనుమతించబడతారు. ఇంత ఘోరంగా ఉన్నారేంటి అని. అర్థమవుతుందండి. ఫైనల్ బెస్ట్ పీపుల్ విల్ గివ్ మెమరీస్ ఇన్ యువర్ లైఫ్. బెస్ట్ పీపుల్ విల్ గివ్ మెమరీస్ ఇన్ లైఫ్. శ్రేష్టమైనటువంటి వ్యక్తులను దేవుడు నీ జీవితంలో అనుమతిస్తారు. వాళ్ళు కొన్ని అనుభూతులను మిగులుస్తారు నీ జీవితంలో. వాళ్ళకు మీకు కొన్ని అనుభూతులు ఉంటాయి. వాళ్ళని కలుసుకున్నందుకు మీరు చాలా ఆనందిస్తారు. మీరు అనుకుంటారు, ఒకవేళ నోట్బుక్ డైరీ ఉంటే రాసుకుంటారు, నా జీవితంలో ఇది ఒక అనుభూతి, ఈ రోజు ఈ వ్యక్తిని కలవడం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక అనుభూతి. అవునా? ఈ బోధ దొరకడం నా జీవితంలో ఒక అనుభూతి. అలాంటి అనుభూతులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తా ఉంటాడు. ఆమె అలాగే కొన్నిసార్లు మన జీవితంలో స్మార్ట్ పీపుల్ అలౌ చేస్తాడు. ఎందుకు తెలుసా? స్మార్ట్ పీపుల్ విల్ గివ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కొన్నిసార్లు మనకు జీవితంలో సరైనటువంటి జ్ఞానం ఉండదు కదా, సరైన నిర్ణయాలు తీసుకోలేం కుటుంబంలో కానీ ఆర్థిక సంబంధ విషయాల్లో. దేవుడు కొంతమంది తెలివి కలవాలని, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని, వైజ్ పీపుల్ అనుమతిస్తాడు. ఎందుకు? వాళ్ళని అక్కడ సరి చేస్తారు, ఇలా కాదు ఇలా చేయమని సలహా ఇస్తారు. దానివల్ల నువ్వు కొన్ని ఇబ్బందులను తగ్గించుకుంటావు, కొన్ని ఆర్థిక సంబంధమైన సమస్యలను అధిగమించగలుగుతావు. దేవుడు ఇవన్నీ అనుమతించాడు. మీరు కావాలంటే ప్రతి భక్తుల్లో జీవితంలో చూడండి, 5 రకాల ప్రజలు ఉన్నారో లేరు? ఉన్నారా? చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి భక్తుల నుంచి స్టార్ట్ చేయండి. దావీదు లాంటి భక్తుని చూడండి, యోబు లాంటి ఒక భక్తుని చూడండి. అవునా? స్నేహితుల్లో కొంతమంది బ్యాడ్ పీపుల్ ఉన్నప్పటికీ కొంతమంది, ఇంకొకడు ఒక ఆయన మంచి అయినా కూడా ఉన్నాడు కదా. అర్థం చేసుకున్నాం. సో భార్య లాంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఉన్నా కూడా, అవునా, అది వరస్ట్ థింగ్. ఇక దేవుని దూషించి చచ్చిపోయి వరస్ట్ పీపుల్ ఆమె ఆయన లైఫ్ లో. ఆయన సో ఇవన్నీ దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? నీ జీవితాన్ని ఇంకా అద్భుతం చేయడానికి. ఒకరు అనుభవం ఇస్తారు, ఒకరు ఆనందాన్ని ఇస్తారు, ఒకరు గుణపాఠం నేర్పిస్తారు, ఒకరు జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తారు, ఒకరు అనుభూతులను మిగులుస్తారు మన జీవితం. ఆమె ఇవన్నీ లేవా మీకు? ఒకసారి రాసుకోండి. దొరికితే 5 దొరుకుతారా మీ లైఫ్ లో? 5 ఎవరో కాకపోవచ్చు, మన ఇంట్లో కూడా అయి ఉండొచ్చు, అందులో ఎవరో ఒకరు. అవునా? కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకోగలగాలి. నేను ఎప్పటికీ నాకు దొరికిన మా పాస్టర్ని బట్టి అప్పుడప్పుడు దేవుడు స్తుతిస్తూనే ఉంటాను. ఆయన దొరకపోతే నేను ఇలా ఆలోచించి రాకపోయేవాడు. నేను కూడా ప్రాస్పారిటీ ప్రీచర్నో లేకపోతే డబ్బుల కోసం పరిచయం చేసి ఒక వ్యక్తిగా మిగిలిపోయాను. అప్పుడు నా దగ్గర ఇంతమంది కాదు, అప్పుడు 1000 మంది ఉండేవాళ్ళు. లక్షల్లో కానుకలు వచ్చేటివి, 1000 మంది, 1000లో మనుషులు ఉండేవాళ్ళు. అవును, మంచి అంటే వర్షిప్ తోని, సింగింగ్ తోని, వీటితోనే ప్రజల్ని కట్టుదిట్టం చేసుకొని కంట్రోల్ పెట్టుకునే కెపాసిటీ సో ఉంది. అవే చేసేవాళ్ళం బహుశా. సో అదే అండి. అర్థమైంది కదా? అందుకే నీ జీవితంలో ఏం జరిగినా నిందించడం కాదు, నేర్చుకో. నీ జీవితంలో ఏం జరిగినా నిందించదు, కనుక్కోకు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడం నేర్చుకోండి దయచేసి. ఆ దేవుని ఉద్దేశాన్ని గుర్తించండి. నేను ఒక 5 రకాల మనుషుల గురించి చెప్పి నేను ఈ పాఠాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. 7 పాయింట్ చెప్పాను. దేవుడు మన జీవితంలో 5 రకాల వ్యక్తులను అనుమతిస్తాడని మనం చూసాం. అదేవిధంగా మన హృదయ స్థితి కూడా 5 రకాల హృదయ స్థితి కలిగినటువంటి పరిస్థితి ఉంటుంది మనకు. ఏంటో తెలుసా? నెంబర్ 1, గర్వాంధుడు అంటాం. ప్రౌడ్ పర్సన్, సెల్ఫ్ రైచియస్ పర్సన్. ఇతను ఏం చేస్తాడంటే తన జీవితంలో ఏం జరిగినా నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటాడు అనమాట. నా తప్పే లేదు. తప్పు చేస్తాడు కానీ తప్పును ఒప్పుకోడు అనమాట. నేను ఏ తప్పు చేయలేదండి, అసలు నా తప్పే లేదు, అంత ఆయనే చేసిండు, ఆమె చేసింది, ఈయననే చేశాడు అనేటువంటి ధోరణి అనమాట. అవునా కదా? మన జీవితంలో ఏం జరిగిన తప్పు మనది కాదు. అంటే ఇతను ఏం చేస్తాడంటే గర్వాంధుడు తనను తాను పరిశీలించుకోడు, ఇతరులను తక్కువగా చూస్తాడు, పశ్చాత్తాపం లేనివాడు అన్నమాట. బైబిల్ చెప్తుంది గర్వం వినాశనానికి దారి చూపుతుంది. అవునా? వినాశనానికి నడిపిస్తుంది అని. చూడండి, చాలా మంది మనలో తెలియనటువంటి గర్వం ఉంటుంది. అంటే దీనికి నీ కారణం కాదు, నేను తప్పే లేదు అసలు, నా తప్పే లేదు అనుకోవడం అనమాట. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా తప్పు మాత్రం లేదు అని గర్వించడం. రెండో పర్సన్ ఉంటారు, నీచుడు అంటారు వీళ్ళని. నీచుడు అని ఎందుకన్నా అంటే కార్నల్ పర్సన్ అనమాట. నీచుడు అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలుగులో అది కొంచెం పవర్ఫుల్గా ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే ఫూలిష్ అనే ఉంటుంది. ఇంగ్లీష్లో అంత సింపుల్ వర్డ్, తెలుగులోనే కొంచెం అదిగా ఉంటుంది. సో నీచుడు ఏం చేస్తాడంటే ఏం జరిగినా తన జీవితంలో వ్యక్తులను, పరిస్థితులను, ఇతరులను నిందిస్తాడు అనమాట. తన బాధ్యతను ఇతరులపై నెట్టేస్తాడు.
కారణం ఏమైనా ఇప్పుడు ఆదంలాగా అవ్వలాగా అనమాట. పులిష్ పని అనమాట, అవునా? చూసినావా? ఈ అవ్వ చేయబట్టే నేను పండు తిన్నాను. ఇంకో ఈ సాతాన్ చేయబట్టే, ఈ సర్పం చేయబట్టే నేను పండు తిన్నాను. ఇగో ఇతను చేయబట్టే, ఏబేలు చేయబట్టే నేను ఇలా చెడిపోయాను. ఏబేలు చేయబట్టే నేను చెడిపోయాను అని కయ్యను అన్నట్టు. అవునా? అంటే చూడండి, ఇది ఏంటిది? పరిస్థితులను ఇతరులను నిందించడం నీచత్వం అనమాట. 5 రకాల ప్రజలని చెప్పాను. మొదటివాడు గర్వాంధుడు. మొదటివాడు గర్వాంధుడు అంటే అసలు తప్పునే అంగీకరించాడు. నేను ఏ తప్పు చేయలేదనుకుంటాడు, తనదాన్ని గర్విస్తాడు, నాలో లోపం లేదనుకుంటాడు. రెండో వాడు ఏం చేస్తాడు? ప్రతిదానికి ఇతరులనే నిందిస్తాడు. వీళ్ళు ఎక్కువ ఇంట్రోవర్ట్స్ ఉంటారు అనమాట. ఇంట్రోవర్ట్స్ ప్రతిదానికి ఇతరులనే నిందిస్తారు. ప్రతి ప్రాబ్లంకి ఇతరులనే నిందిస్తారు అనమాట. ఇది నీచత్వం. మూడో వాడిని అధముడు అంటారు. ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అధముడు. అధముడు అంటే తెలుగులో తక్కువవాడు. తక్కువవాడు ఏం చేస్తాడంటే తనను తాను నిందించుకుంటాడు అనమాట. అన్నిటికి నేనే కారణం, తప్పు పక్కలదైనా ఈయన నిందించుకుంటాడు అనమాట. ఇది పశ్చాత్తాపం కాదు. మళ్ళీ తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి. తప్పు లేనప్పుడు నిందించుకోవడం ఏంటిది? ఇది నిరుత్సాహ భావన అనమాట. తనను తానే నిందించుకుంటాడు అనమాట. అన్నిటికి నేనే కారణం లేక, నేను ఒప్పుకుంటాను లేక, నాకు తెలిసి అర్థమైపోయింది. ఇక వదిలేసి గొడవ అంతా ఈ ఆర్గ్యుమెంట్ వద్దుగా, నేను ఒప్పుకుంటాను కదా, నా తప్పంతా నాదే. అంటే అర్థం ఏంటిది ఇక్కడ? చేయని తప్పును తన మీద వేసుకొని, అంటే వేసుకోవడం అంటే మళ్ళీ ఇది త్యాగపూరితమైనటువంటి ఆలోచన విధానం కాదు. అధమత్వం అనమాట. నిరుత్సాహంతో కూడినటువంటి భావజాలం. సరే, ఇక అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తలే, అన్నిటికీ నేనే కారణం లేక, మీరు ఎవరు అందరూ మంచోళ్ళే అన్నట్టుగా నిరుత్సాహ భావనతో కొన్నిసార్లు స్పందించవచ్చు. కానీ ఎప్పటికీ అదే మనస్తత్వం ఉంటుంది, అన్నిటికంటే ప్రమాదం. దీన్ని అధమత్వం అంటారు. నాలుగోది ఉత్తముడు అంటారు. మెచ్యూర్డ్ అండ్ వైస్ పర్సన్ అంటారు. మెచ్యూర్డ్ ఉత్తముడు ఏం చేస్తాడంటే ఏ సమస్య వచ్చినా ఎవరిని నిందించాడు. రెండోది తప్పును అంగీకరించి నేర్చుకుంటాడు. మూడోది దేవునిపై నమ్మకం ఉంచుతాడు. ఉత్తముడు ఏం చేస్తాడంటే ఎన్ని తప్పులు జరిగినా ఎవరిని నిందించడు. జరిగిన తప్పు నుంచి నేర్చుకొని మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. మూడోది దేవునిపై నమ్మకాన్ని ఉంచడం ప్రారంభిస్తాడు. ఇతన్ని ఉత్తముడు అంటారు. 4వ లక్షణం అన్నమాట. చివరిగా 5వది పరిపూర్ణుడు అంటాం ఈ వ్యక్తిని. పరిపూర్ణుడు అనే మాట క్రైస్ట్ లైక్ పర్సన్ అనమాట. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇంకొక మెట్టు, ఉత్తముని కంటే మరొక మెట్టు అధికంగా, అంటే ముందుంటాడు. ఎలాగా అంటే తనంతట తానే పరిపూర్ణని భావించేవాడు కాదు, కానీ నా బలహీనతలో క్రీస్తు నాకు సహాయం చేస్తారని క్రీస్తు మీద ఆధారపడము, సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకుంటాడు. బైబిల్లో క్రైస్తవుల గురించి మాట్లాడిన సందర్భంలో పరిపూర్ణుడు అనే మాట ఏ లోపం లేనివాడు అనే అర్థంతో వాడలేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, బైబిల్ చెప్తున్నాడు, మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. అవునా? అంటే పరిపూర్ణత దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమలో ఎదుగుతాడు, క్షమాపణలో ఎదుగుతాడు అని, అందులో దాని గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని లోపం లేనివాడు అని అర్థము కాదు, బలహీనత లేవని అర్థము కాదు. పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. చూడండి, అది పరిపూర్ణత అంటే అది ఏ పరిపూర్ణత చూపిస్తున్నాడు అని చాలా ప్రధానమైనటువంటి విషయం. పౌలు ఎందులో మాట చెప్తున్నాడు? నాకు ఈ లోకం పట్ల ఎలాంటి ఆశలు లేవు, ధనం పట్ల నాకు ఎలాంటి వ్యామోహము లేదు, నేను అన్నిటిని వదిలేసి నేను యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకునేటువంటి నియమానికి వచ్చాను. అది గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని నాకు ఏ బలహీనత లేదని చెప్పడానికి ఆయన ప్రయత్నము చేయట్లేదు. దాని కింద కూడా నాశనమే వారు అంతం వారు గడిపేవారు దేవుడని, డబ్బుల కోసం, పొట్టగుడి కోసం సేవ చేస్తున్న వారిని గురించి బాధపడడం చూస్తాం. అది మాట్లాడుతుంది. అవునా? సో పరిపూర్ణత అంటే లోపం లేనివాడు అని అర్థం కాదు, క్రీస్తు స్వభావానికి అత్యంత దగ్గరగా జీవించేవాడు. సో పరిపూర్ణుడు ఏం చేస్తాడంటే నిందించడు, తనను తాను నాశనం చేసుకోడు. ఈ బలహీనతగా ఉంటుంది చూసినాం, ఇంతమంది అధముడు అని చూసాం కదా. ఈ అధముడు ఏం చేస్తాడంటే నిరుత్సాహపడి తనను తాను నాశనం చేసుకుంటే, మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ నా పరిస్థితులు లేకపోతే వ్యక్తులు నాకు సహకరించట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతాను, నా నాశనాన్ని నేనే తెచ్చుకుంటాను అనుకుంటాడు అనమాట. ఇంకెదగడు. దాన్ని అధమత్వం అంటారు. అర్థమవుతుందా? సో అలాంటి తప్పుడు పని ఈ పరిపూర్ణుడు చేయలేడు. అందుకే ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. ఎదగడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అందుకే ఇతడు ఈ స్థాయి, మనం ఏ స్థాయిలో ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరంగా ఉంది అండి. ఎక్కడున్నాం మనం? ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం? అర్థమవుతుందా? 5 రకాల పరిస్థితులను చూసినాం. గర్వాంధుని చూసాం, నీచుని చూసాం, అధముని చూసాం, ఉత్తముని చూసాం, పరిపూర్ణని చూసాం. మరి
మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటా పరిపూర్ణ వ్యక్తులుగా మారడానికి ఇష్టపడతారా? లేకపోతే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకి అబ్బా నేను లాస్ట్ ఇయర్లో చాలా ఎదుర్కొన్నాను, కనీసం ఇప్పుడు 2026లో నన్ను అసలు ఏ సమస్యలు లేకుండా, ఏ శ్రమలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా బ్రతకాలి అని అనుకుంటున్నారా? అలాంటి జీవితం ఉండదు. ఇయర్ మారినందుకే జీవితంలో సమస్యలు ఎప్పటికీ మారవు, అవునా? ఇయర్ మారాలంటే క్యాలెండర్ మాత్రమే మారుతుంది, జీవితంలో పరిస్థితులు మారవు, అవునా? క్యాలెండర్ మారితే సంతోషించకూడదు, జీవితంలో మార్పును తెచ్చుకొని మనం సంతోషించాలా. ఉమ్, తేదీ మారుతుంది. జీవితంలో మార్పు చెందినప్పుడు తేదీ మారడం వల్ల ప్రయోజనం ఏంటి? తేదీ మారితే మీకు ఏమైనా లక్ వస్తుందా, కలిసి వస్తుందా? నెవర్. తేదీ మారినంత మాత్రం ఎలాంటి లక్ రాదు. సో మనమే మారాలి, మనమే మనం మార్చుకోవాలి, మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో అనుమతించే కష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఎందుకు అనుమతించడం నేర్చుకోవాలి. అదే రోమపత్రికలో పౌలు అన్నట్టుగా హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, క్షామైన ఏది క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాప నేరదు. ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు క్రీస్తు పట్ల మన ప్రేమను పెంచాలి కానీ తగ్గించకూడదు. ఆమె మన ప్రేమ తగ్గుతుంది అంటే ఇతరులను నిందిస్తే తగ్గుతాడు. బ్లేమింగ్ అనేది షిఫ్టింగ్ చేయకూడదు, బ్లేమింగ్ షిఫ్ట్ చేయకూడదు, బ్లేమ్ షిఫ్టింగ్ అనేది అస్సలు చేయకూడదు. మనం ఇతరులను నిందించడం అనేది మానాలి, ప్రతి పరిస్థితుల్లో నిందించడం మానాలి. మన లొకాలిటీని, మన లోకల్ ఏరియాని నిందించడం మానాలి, మన ప్రభుత్వాలను నిందించడం మానాలి. ప్రశ్నించడం వేరు, నిందించడం వేరు. నీకు ప్రశ్నించే అవకాశం ఉంటే ప్రశ్నించు, కానీ నిందించు, అవునా? కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని మన మన యొక్క బాధ్యత కూడా ఉంటుంది, అవునా? మన రెస్పాన్సిబిలిటీ కూడా మనం చేయాల్సింది ఉంటుంది. అవునా కదా? అది సమాజంలోనైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా మనకన్నింటిలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నీ బాధ్యతను తప్పించుకోవడానికి ఇతరుల మీద నింద మోపు, ఈమె కారణం, ఈయనే కారణం, అదేంటి? అది బైబిల్ విధానం కాదు. ఒక్కటి చూపించండి అట్లా బైబిల్ ఒకరి మీద నింద మోపినట్టు. ఏ భక్తులను ఒకరు నిందించినట్టు చూపించండి. ఉం? ఎవరు నిందించినా నేను చూడలేదు, నేనైతే చూడలేదు. మీరు కనుక కనిపిస్తే చెప్పండి. లోతు సొదొమ పట్టణంలో నిందించాడా? నిందించినట్టుగా లేదు. ఆయన ఏమన్నా అనుదినం తనగా నీతి గల మనసును నొప్పించుకుంటూ వచ్చాడు, తట్టుకోలేక బాధపడుతూ వచ్చాడు అన్నది, కానీ వాళ్ళని ఏమి నిందించలే. మన మొబైల్ ఈరోజు మొబైల్ నా పాపానికి కారణం అనుకుంటాం కొన్నిసార్లు. దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం పాపము, మొబైల్ పాపము? ఏంటిది ప్రాబ్లం అక్కడ, మనమా? సో వీటన్నిటిలో తేలిన ఫలితం ఇదే చివరిగా. అన్నిటికీ మూల కారణం మన స్వభావం. ఆమె అంతే కదా, మన యొక్క ఆలోచన విధానం, మన స్వభావం, మన బలహీనతలు, వాటిని జయించడం ఇష్టం లేక, వాటిని జయించలేక, వాటిని జయించడానికి ప్రభువును ఆశ్రయించక, ప్రభు అనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు ఉన్నాడు కదా, మన బలహీనతలతో ఆయనతో సమాన అనుభవం కలగడంట. ఆయన దగ్గరికి వస్తే బలహీనతలు తప్పించుకోవడం ఎలా నేర్పిస్తారని చెప్తుంది ఎబ్రి గ్రంథకర్త రాష్ట్రం. అయినా అక్కడికి రా, మనం సొల్యూషన్ దగ్గరికి రా. సొల్యూషన్ దగ్గర రాకుండా ఆ ప్రాబ్లం దగ్గర ఉండిపోయి వాటి మీద ఏం చేస్తున్నాం? నింద మోపుతాం. నేను చాలా మంచిగా అసలు నాకు తాగుడు అలవాటు ఉండదు, కానీ ఆ వైన్ షాప్లో అలా ఉండడం వల్ల నేను తాగుతున్నాను. అట్లా ఉంటుంది అనమాట మన ఆలోచన. అసలు అది లేకపోతే నేను అటువైపు వెళ్ళను. లేకపోతే ఇక్కడ ప్రాబ్లము స్వభావమా, వైన్ షాపా? నీ స్వభావం మంచిదైతే మనం వైన్ షాప్కి వెళ్ళి స్పందించాం, అవునా? మన స్వభావం మారచ్చు, మన స్వభావం వేరే దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా మనం పట్టించుకోం, అవునా కదా? ఎందుకు పట్టించుకుంటాం? అవునా? ఎందుకు టెంప్ట్ అవుతాం? మన స్వభావం అది. మనకు అది లేనప్పుడు, దాన్ని జయించినప్పుడు, మనం జయించినప్పుడు ఇవన్నీ మన మీద ప్రభావితం చూపిస్తా ఉన్నాయి. అర్థమవుతుందా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. మనం 7 అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం బ్లేమింగ్ మీద, అవునా? సో 5 వ్యక్తుల దేవుడు మన జీవితంలో అనుమతించే అద్భుతమైన వ్యక్తుల గురించి, అందరూ మంచి, అందరూ మనకు ఉపయోగపడేవాళ్ళు, అవునా? వాళ్ళు గుడ్ పీపులా, బ్యాడ్ పీపులా, వరస్ట్ పీపులా, బెస్ట్ పీపులా, స్మార్ట్ పీపుల్, వైస్ పీపుల్, ఎవరైనా ప్రతి ఒక్కరి ద్వారా మన జీవితానికి మేలే ఉంది, కీడు లేదు, అవునా? కీడు కూడా మేలు కోసం, అవునా? నిజమా కదా? అది నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు దాన్ని అర్థం చేసుకోగలిగితే, నీ జీవితానికి దేవుడు వెలుగును, నీ వెలుగు అర్థమవుతుంది. ఓకే, ఇదంతా నా వెలుగు కోసమే, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో వెలుగు నింపడానికి ఇవన్నీ అనుమతిస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. లేదు అంటే నువ్వు తెలియకుండానే దేవుని పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది, అది మంచిది కాదు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమను, ఓర్పును, మర్యాదను,
ప్రేమను, ఓర్పును, మర్యాదను, ఆత్మవర్షమును కుమ్మరించుమా. నీ ఆత్మవర్షమును కుమ్మరించుమా. నీవు కుమ్మరించుమా. నీదు ఫలములు నింపరావయా. జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, పరలోక జ్ఞానమును యువరావయా. నీ పరలోక జ్ఞానమును యువరావయా. నీవు యువరావయా. నీరు ఫలములు నింపరావయా. విశ్వాసము, శాంతియు, సంతోషము, విశ్వాసము, శాంతియు, సంతోషము, సమాధానము యువరావయా. నీ సమాధానమును యువరావయా. నీవు యువరావయా. నీదు ఫలములు నింపరావయా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం. మేము పరదేశులము. నీదు ఫలములు నింపరావయా. నీ సిలువ ప్రేమను నీ మరువలేనయా. నీ సిలువ ప్రేమను నీ మరువలేనయా. నీ తోడు లేక నేనుండలేనయా. నీ తోడు లేక నేనుండలేనయా. నేనుండలేనయా. నీదు ఫలములు నింపరావయా. కారణమేమియు లేక కరుణించితివి, కారణమేమియు లేక కరుణించితివి, కృపచేతనే మమ్ము రక్షించితివి. నీ కృపచేతనే మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. నీదు ఫలములు నింపరావయా. అవును ప్రభా, మా హృదయంలో సైంపనటువంటి మత్సరము, క్రోధము, కోపము, ద్వేషము, అసూయ, ప్రభా, ఇతరులను నిందించేటువంటి ఈ భయంకరమైనటువంటి హృదయ స్థితి నుంచి ప్రభా మేము మారటానికి ప్రభు చూపించండి. నీ ప్రేమ, నీ మర్యాద, నీ ఓర్పు, నీ పరలోక జ్ఞానము, నీ బుద్ధి, నీ సంతోషం, నీ సమాధానం సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఎందుకంటే మేము కేవలం లోకంలో యాత్రికుల పరదేశంలో మాత్రమే నీ వద్దకు మేము చేరాల్సిన వారమై ఉన్నాం ప్రభా. మా ఈ విశ్వాస యాత్రను ప్రభా నీ వైపు ప్రభా మేము ప్రయాణిస్తూ ప్రభా ఈ అవలక్షణాలను, నీకు ఆయాసం కలిగించే విషయాలను, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచేటువంటి ప్రతి విధమైనటువంటి అవలక్షణాలను జయించడానికి సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. ముఖ్యంగా ప్రభా ఈ నిందించేటువంటి స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి. పరిస్థితులను తప్పుపట్టే స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఈ దీనస్థితి, ఈ భయంకరమైన స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మీరు ఏ కారణం లేకుండానే మమ్మల్ని కనికరించారు ప్రభా. అంత గొప్ప దేవుడు. కానీ మేము ఇతరుల విషయంలో కారణాలు వెతుకుంటున్నాం ప్రభా. ప్రేమ చూపించడానికి, క్షమించడానికి, రకరకాల విషయాల్లో నీ దైవికతను ప్రభా ధరించి జీవించడానికి ప్రభా మేము అనేకమైనటువంటి కారణాలను సమాజంలో, వ్యక్తుల్లో వెతుకుంటున్నాం. దయచేసి ఈ స్వభావం నుంచి ప్రభా, ఈ తక్కువ అధమ స్థాయి నుంచి మమ్మల్ని మేము విడిపించమని బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. నీ కొరకు ప్రభా నువ్వు కోరినట్టుగా నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం దయచండి. ప్రియుల పిల్లల వల్లే మేము దేవుని పోలి నడుచుకోవాలనే ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఆ శ్రేష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి సహాయం దయచండి.
అందుకు తగినట్టుగా స్థానిక సంఘంలో ఒకరినొకరు కట్టుకోవడానికి, బలపరుచుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, కలుసుకున్న ప్రతిసారి హెచ్చరించుకోవడానికి, ఆదరించుకోవడానికి మాకు ఎక్కువ కృపను అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం. ప్రభా సహోదరులందరి లోపల ఆ పరిపక్వతను దయచేయమని వేడుకొంచున్నాం. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వతను అనుగ్రహింపచేయండి ప్రభా. ఒకరినొకరు సరి చేసుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు ప్రభా బలపరుచుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి తగినంత ఆధ్యాత్మిక పరిపక్వతలో అందరం ఎదగడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అందరూ ఒకరొకరు సహకరించుకుంటూ బలహీనతలని ప్రభా మరి జయిస్తూ నీ పరిపూర్ణతలోకి ప్రయాణం చేయడానికి మరెక్కువ కృపను మా అందరి విస్తరింపచేయమని మా ప్రార్థన వింటున్నందుకై లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని స్థానిక సంఘంలోను ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.